కేసీఆర్ అసెంబ్లీకి వస్తే 10 ఏళ్లలో చేసిన అవినీతిని మొత్తం ఎండగడతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుంచి కాటేపల్లి వరకు 49.5 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు సైతం ఇవ్వలేదని మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి కేంద్రం కుట్ర పన్ని గాంధీ పేరు తొలగించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా హామీల అమలుకు కృషి చేస్తున్నామని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. రేపటికెళ్ళి ఒకటే కానీ అయ్యా కేసీఆర్ గారు మా పార్టీ పుట్టిన రోజులే నేను ఒకటే అడుగుతున్నా. ఫస్ట్ నీ బిడ్డ అడిగడానికి లెక్కలు చెప్పు, నీ ఆస్తుల లెక్కలు చెప్పు, మండలంగా ప్రజలు మీరు సంపాదించిన లెక్కలు తెలుసుకో. వస్తున్నా నేను నాయకులు చెప్పి లీగిస్తూ తప్ప వస్తానికి మాత్రం నాకు నమ్మకం లేదు. వచ్చి ఏం చెప్తాడు, ఎందుకు దేశం కాడికి వెళ్ళేదా సమాధానం ఉందా? నేను 5 లక్షలు ఇద్దరం ఇల్లు కడుతున్నాం. వల్లిగొండలో ఒక్క ఇళ్ళని కట్టిండా, ఒక్కటన్నా ఇల్లు కట్టిండా? రేపు పొద్దున నేను అడుగుతా ఏం చేసావా మా వల్లిగొండ ఒక ఇల్లు కట్టావా అంట. ఏ కట్టుకుంటాడు ముఖం, ఏ జన్ కార్డు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు.